హాయ్ అండి, గుడ్ మార్నింగ్, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదిగోండి నేనైతే దోశ వేస్తున్నా, టీ పెడుతున్నా. అసలు టీ ఎక్కువ తాగద్దు, కానీ మేము తాగుతున్నాము. ఇదిగోండి ఇలాచి వేస్తాను నేను టీలో. బెల్లం వేసుకుంటున్నామండి టీలో, నేను చూపిస్తా. ఇదిగోండి అల్లం వేస్తున్నా, అంటే బాగుంటుంది. కానీ టీ కూడా ఎక్కువ తాగుతాం మనము, అంటే ఎంత సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ తాగితే అంత మంచిది. కానీ ఇక బాగుంటుందని చెప్పి వేసుకుంటున్నాము. ఇదిగోండి అల్లం వేసిన. ఇదిగోండి మేము ఇలాచి టీలో అల్లము అంటే టీ పొడి ఎట్లాగో వేస్తారు, ఇంకా బెల్లంతో చేసుకుంటున్నామండి. చాలా బాగుంటుంది టీ మాత్రం. చూడండి నేనైతే బెల్లం వేస్తాను, కానీ ఇది ఇంతగానో పట్టదో అనిపిస్తుంది. అమ్మో అయిందా? ఇక పోయింది, కడుగుతా. కింద పడిపోయిందండి, ఏం కాదు, కొంచెం క్లీన్ చేస్తున్నా, కడిగి వేస్తా. ఇదిగోండి ఇట్లా వేసేసిన బెల్లం వేసుకుంటాను. చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకోవాలి. ఏవో టెన్షన్స్, ఏదో తొందరలలో ఇంకా అట్లా పట్టించుకోవడం లేదు. నేను వీడియోస్ చేయడం అవుతలేదు ఎక్కువ, అంటే ఎప్పుడు అంటే ఏదో తొందరలో టెన్షన్స్. ఇక చూడండి దోశ పిండి నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు. చూడండి ఇలా ఉంటుంది. ఎట్లా ఉన్నారండి? బాగున్నారా? నేను ఇట్లా అంటే దానికి ఈ పెనంకి ఆనియన్ తోటి ఇట్లా ఆయిల్ పెట్టాలండి. అంటే మేము నెయ్యి వేసుకుంటాము, ఆయిల్ వేసుకుంటాము. ఇట్లా తీసేసి మీరు ఎట్లా పెడతారో నాకు తెలియదు, నేనైతే ఇట్లా పెడతా అండి. చూడండి ఆనియన్తో మనం ఇలా ఆయిల్ వేసుకొని అంటే మా ఆయన నెయ్యి తినడండి, ఆయన కొద్దిగా నచ్చదు, కాబట్టి ఆయనకు ఆయిల్ వేస్తున్నా. నేనైతే నెయ్యితోటి తింటాను, నెయ్యి వేసుకుంటా. అంటే నేను ఆయిల్ కూడా వేసుకుంటా, నెయ్యి వేసుకుంటా, ఏదైనా తింటాను. కానీ మా ఆయనకు నెయ్యి నచ్చదు ఎక్కువ, కాబట్టి ఆయిల్ వేస్తున్నా. ఇదిగోండి నేనైతే ఇలా వేస్తా దోశలు. మీరు ఎలా వేస్తారో చెప్పండి, నేను చెప్పండి అనడమే తప్ప కానీ మీరు చెప్పారండి. ఇలా వేస్తా అండి నేను దోశ. నాకు ఫస్ట్ క్లాస్ దోశలు వేసుడు రాకపోయేది, అన్నీ ఇచ్చుకపోయేది, అంటే అన్నీ ఇట్లా పాడైపోయేది, చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడైతే కొద్దిగా పర్లేదండి, అంటే నాకు నేనైతే పర్లేదు అనుకుంటున్నా. నేను ఎట్లా వేస్తాను అనేది మీరే చెప్పాలి. ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో నాకు అసలు వేయరాకపోయేది, భక్షాలు చేయరాకపోయేది, దోశలు వేయరాకపోయేది, చపాతీలు కూడా చేయరాకపోయేది. మెల్లమెల్ల అన్నీ నేర్చుకున్నాను. టీ అవుతుందండి, టీ అవుతుంది. మా ఆయన ఇప్పుడు ఈ దోశ తిని టీ తాగుతాడు, టీ మరుగుతుంది. ఓకేనా అండి? నేనైతే మీరు అంటే ఈ మధ్యలో పెద్ద వీడియోస్ పెడతలేనండి, అంటే నాకు అంటే చేసేంత టైం ఉండలేదు, ఓపిక ఉండలేదు. అంటే పర్సనల్ ప్రాబ్లమ్స్, ఏవో ఇక ప్రాబ్లమ్స్ అంటారో, వాటిని పనులు అంటారో ఏమంటారో తెలియదు నాకు. కానీ నేను పెద్ద వీడియోస్ అయితే అస్సలు చేయడం లేదండి, చేస్తలేను అట్లా.
మళ్ళీ ఇంకొకటి అండి, నేను పెద్ద వీడియోస్ చిన్న వీడియోస్ పక్కన పెడితే, నేను ఎప్పుడైనా చిన్న షార్ట్ వీడియో ఏదైనా మాట్లాడి పెడదామని పెడితే దానికి అసలు వ్యూసే వస్తలేవండి. దానికి ఒక పాట పెట్టేసి పెడితే ఎంతో అంత, నాకేం పెద్ద వ్యూస్ వచ్చేది ఏం లేదు, ఏం వస్తలేవు ఏం లేదు, కానీ ఎంతో కొంచెం వస్తాను. ఇప్పుడు అదే అట్లనే పెట్టిన అనుకోండి అసలు వ్యూసే లేదండి దానికి. అట్లా కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు. ఓకేనా అండి. నేనైతే అంటే మీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నా, నేను సాధ్యమైనంత వరకు ఇట్లా అండి చూడండి దోశ. అంటే నాకు ఫస్ట్లో అసలు రాకపోయేదండి, అన్నీ ఇట్లా ఇచ్చుకపోయేది, తలకాయ కొడుతుంది నేను. అంటే ఫస్ట్ దోశ ఇట్లా రావడం గ్రేటే అండి. ఒక్కొక్కసారి ఫస్ట్ ఇంక ఇట్లా కూడా రాదు, కొంచెం అంటింది ఇక్కడ అంటుకున్నది. అంటే మామూలుగా హోటల్ మా ఆయన అంటాడు, హోటల్ దగ్గర వేసే వాళ్ళకు కూడా రావు ఫస్ట్ ఇట్లా ఇచ్చకపోతాయి అవని అంటారు. అవునా? అది కాబట్టి నేనైతే దోశ వేసిన మా ఆయనకి. ఓకేనా అండి. గుడ్ మార్నింగ్ మీకు. మీరు నాకైతే ఏం ఎంకరేజ్ అయితే లేదనిపిస్తుంది. ఓకే అండి. నాకు ఎన్నో ఉన్నాయి, పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటారు, పనులు అంటారు, ఏమంటారు, ఏదో సాధ్యమైనంత వరకు నాకు పెట్టబుద్ధి అయిన రోజు పెట్టి తర్వాత ఆపేస్తా. ఓకేనా అండి. బాయ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్కారం.